హస్తినాపురం ఎప్పుడూ ఎంతో కోలాహలంగా ఉండే ఆ మహాసామ్రాజ్యం ఒక్కసారిగా మూగబోయింది. గాలికూడా స్తంభించిపోయిందా అన్నట్లుగా భయంకరమైన నిశ్శబ్దం అలుముకుంది. కారణం దేవవ్రతుడు చేసిన ఆ అత్యంత కఠినమైన ప్రతిజ్ఞ. ఆ ఒక్క మాట యావత్ రాజ్యాన్నే కుదిపేసింది. ఈనాటి మన కథనంలో ఒక కుమారుడి అసమానమైన త్యాగం, ఆ త్యాగం పునాదులపై నిలబడిన ఒక సామ్రాజ్య ప్రయాణాన్ని మనం లోతుగా చూద్దాం. ఆ మహాప్రతిజ్ఞ తరువాత హస్తినాపురానికి ఒక అజేయ రక్షకుడు ఎలా ఉద్భవించాడో తెలుసుకుందాం. ఇది కేవలం గతం కాదు, కర్తవ్యానికి, త్యాగానికి మధ్య జరిగిన ఒక అద్భుత ఘట్టం. ఆ నిశ్శబ్దంలో తండ్రి శంతనుడి పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి ఊహించుకోండి. ఒకవైపు కొడుకు త్యాగానికి గర్వంతో రొమ్ము ఒప్పొంగుతోంది, కాని మరోవైపు కేవలం నా సంతోషం కోసం కన్న కొడుకు తన భవిష్యత్తునే బలిచేశాడే అన్న వేదన ఆ తండ్రి హృదయాన్ని తొలిచేస్తోంది. అప్పుడే శంతనుడు ఎవ్వరూ చెయ్యలేని సాహసం చేసిన తన కుమారుణ్ణి దగ్గరగా తీసుకుని ఇకపై భీష్ముడు అని ప్రకటించాడు. దానికి ప్రతిఫలంగా ఇచ్చిన మహావరమే ఇచ్ఛామరణం. అంటే స్వయంగా మరణాన్ని ఆహ్వానిస్తే తప్ప సాక్షాత్తూ ఆ మృత్యువు కూడా దరిచేరలేని వరం. అసలొక మానవుడికి ఇలాంటి వరం దక్కడం అప్పట్లో ఊహకు కూడా అందని విషయం. ఈ మహాత్యాగంతో హస్తినాపురంలో ఒక కొత్త వెలుగు ఉదయించింది. రాజ్యమంతా భీష్ముడి నిస్వార్థ త్యాగానికి తలవంచింది. ఆ చీకట్లు తొలగిపోయి ఒక కొత్త శకానికి, ప్రశాంతతకు నాంది పలికింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు కూడా చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ప్రతిజ్ఞ జరిగిన కొన్ని రోజులకే తన మార్గం సుగమం కావడంతో శంతనుడు సత్యవతిని వివాహం చేసుకున్నాడు. హస్తినాపురంలో మళ్లీ పండుగ వాతావరణమొచ్చింది. కాలం గడుస్తోంది. సత్యవతికి 2 కుమారులు జన్మించారు. పెద్దవాడు చిత్రాంగదుడు, చిన్నవాడు విచిత్రవీర్యుడు. ఇక్కడ మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన విషయమొకటుంది. అదేమిటంటే భీష్ముడు వారిద్దర్నీ చూసుకున్న విధానం. ఎంతో ప్రేమతో ఒక తండ్రిలా, గురువులా, సొంత తమ్ముళ్లలా వారిని అక్కున చేర్చుకున్నాడు. అధికారకాంక్ష, రాగద్వేషాలు లేకుండా ఇంతటి స్వచ్ఛమైన ప్రేమను పంచడం నిజంగా అత్యున్నత వ్యక్తిత్వం. రాజ్యాధికారాన్ని వదులుకున్నా రాజ్య బాధ్యతను మాత్రం భీష్ముడు వదిలిపెట్టలేదు సుమా. ఆ 2 తమ్ముళ్లకు అత్యున్నత యుద్ధవిద్యలను స్వయంగా నేర్పించాడు. కేవలం కత్తిపట్టడం, నేర్పించడం మాత్రమే కాదు, ఒక రాజుకు కావలసిన రాజధర్మాన్ని, పవిత్రమైన శాస్త్రజ్ఞానాన్ని వారి నరనరాన జీర్ణింపజేశాడు. ఆయుధం ప్రయోగించడం ఎంత ముఖ్యమో దాన్ని ఎప్పుడు ఆపాలో తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం కదా. అలా తన జీవితాన్ని వారికోసమే అంకితం చేసి హస్తినాపురాన్ని తిరిగి ఒక తిరుగులేని మహాసామ్రాజ్యంగా నిలబెట్టాడు. అంతా సవ్యంగా సాగుతోంది. హస్తినాపురం ప్రశాంతంగా ఉందనుకునే లోపే చిత్రాంగదుడి పరాక్రమం, మరణం రూపంలో భీష్ముడు నిర్మించిన శాంతి సామ్రాజ్యం మీద కారుముబ్బులు కమ్ముకున్నాయి. చిత్రాంగదుడు యుద్ధభూమిలో సాటిలేని పరాక్రమశాలి. తన శౌర్యంతో ఎన్నో రాజ్యాలని జయించాడు. ఒక గొప్ప వీరుడుగా ముద్రవేశాడు. కాని ఇక్కడే ఒక పొరపాటు జరిగింది. ఆ వరుస విజయాలు అతనిలో ప్రాణాంతకమైన అహంకారాన్ని పెంచాయి. ఆ గర్వమే ఒక గంధర్వరాజుతో వినాశకరమైన ఘర్షణకు దారితీసింది. ఎంత పరాక్రమమున్నా వినయం లోపిస్తే పతనం ఎంత భయంకరంగా ఉంటుందో ఈ ఘటనే మనకు కళ్లకు కట్టినట్లు చూపుతుంది. ఆ భయంకరమైన పోరాటంలో చిత్రాంగదుడు నేలకొరిగాడు. పరాక్రమాన్ని మించిన అహంకారం అతడి ప్రాణాలనే బలి తీసుకుంది. ఈ వార్త విన్న వెంటనే రాణి సత్యవతి కన్నీరు మున్నీరుగా విలపించింది. అల్లారు ముద్దుగా పెరిగిన బిడ్డ కళ్ళెదుటే విగతజీవిగా మారడం ఏ తల్లి తట్టుకోలేదు కదా. ఒకప్పుడు సంతోషంతో వెల్లివిరిసిన హస్తినాపురం ఇప్పుడు అంతులేని దుఃఖ సముద్రంలో మునిగిపోయింది. ఆ రాజభవనపు గోడలు సైతం బాధతో మూగబోయాయి. కాని ఆ దిక్కుతోచని చీకటి గడియల్లో హస్తినాపుర సింహాసనానికి రక్షణ కవచంలా ఒక మహావృక్షం అండగా నిలబడింది. ఆ అజేయ రక్షకుడే మన భీష్ముడు. ఆ సమయంలో భీష్ముడు తీసుకున్న నిర్ణయాలు అద్భుతమైన వ్యూహంతో కూడుకున్నవి. రాజ్యంలో అల్లకల్లోలం రేగకుండా, శత్రువులు దండెత్తకుండా తక్షణమే రంగంలోకి దిగాడు. సింహాసనం ఏమాత్రం ఖాళీగా ఉండకూడదని ఇంకా బాలుడైన విచిత్రవీర్యుడికి వెంటనే పట్టాభిషేకం చేశాడు. కాని ఒక బాలుడు ఇంతటి విశాల సామ్రాజ్యాన్ని పాలించలేడు. అందుకే తెరవెనక ఉండి వాస్తవ పగ్గాలను తన చేతుల్లోకి తీసుకున్నాడు. తన అపారమైన అనుభవంతో ఆ సామ్రాజ్య రథాన్ని ఎటు తొనకకుండా ముందుకు నడిపించాడు. ఆ విపత్కర పరిస్థితుల్లో భీష్ముడు ప్రజలకిచ్చిన భరోసా మాటల్లో చెప్పలేనిది. రాజ్యం కోసం నేనున్నాను అన్న భావన ప్రజలందరిలోనూ కొండంత ధైర్యాన్ని నింపింది.
భీష్ముడి ఆజానుబాహువైన రూపం, ఆయన అచంచలమైన ధర్మనిరతి చూసి ప్రజల భయాలన్నీ పటాపంచలనియాయి. ఆ అజేయ రక్షకుడి నీడలో హస్తినాపురం మళ్లీ ఊపిరి పీల్చుకుంది. ఎంతటి ఆపద వచ్చినా తమను కాపాడే నాథుడొకడున్నాడన్న నమ్మకం అందరిలోనూ బలపడింది. అయితే భీష్ముడి అండతో దొరికిన ఈ శాంతి కేవలం తాత్కాలికం మాత్రమే. కాశీ స్వయంవరం రూపంలో మరో పెద్ద తుఫాను నెమ్మదిగా ముంచుకొస్తోంది. ఇప్పుడొక్కసారి ఈ ఆలోచన చేయండి. కాశీరాజ్యంలో జరగబోయే ఆ ప్రసిద్ధ స్వయంవరం మహాభారత గమనాన్ని ఎలా పూర్తిగా మార్చివేయబోతోంది? ఏ కోరికా లేని భీష్ముడికి ఆ స్వయంవరానికున్న సంబంధమేమికి? తన సోదరుడు కోసం భీష్ముడక్కడ తీసుకోబోయే ఒకే ఒక్క నిర్ణయం రాబోయే తరాల తలరాతను ఎలా రక్తాశ్రువులతో తిరగరాయబోతోందో ఊహిస్తేనే ఒళ్ళు గగురుపొడుతుంది. సింహంలా నిలబడిన ఆ మహావీరుడు ఎదుర్కోబోయే ఆ భయంకరమైన అగ్నిపరీక్ష ఏమిటి? ఆ ఉత్కంఠభరితమైన ఘట్టం గురించి మన తదుపరి విశ్లేషణలో తప్పకుండా తెలుసుకుందాం. ఈ మహాచరిత్ర ఇంకెన్ని మలుపులు తిరగబోతోందో వేచి చూడాల్సిందే.